రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్లపై గుడ్ న్యూస్ ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. జూన్ 1వ తేదీ నుంచి 4,000 రూపాయల పెన్షన్లు కొత్తవి ఇవ్వడంతో పాటు మంజూరు పత్రాలు కూడా అందిస్తామని చెప్తున్నారు. అయితే ఇవి ఏ పెన్షన్ల కింద అయితే రాబోతున్నాయనే వివరాలను నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది. అలానే మంజూరు పత్రాలు అంటున్నారు కదా, ఈ మంజూరు పత్రాలు అనేటివి ఏ విధంగా ఉంటాయనేది కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏ చిన్న సమాచారం వచ్చినా వెంటనే నేను మీకు వీడియోని ఇది చేసి అప్లోడ్ అయితే చేస్తానన్నమాట. సో వివరాల్లోకి అయితే వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. డైలీ కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి న్యూస్ పేపర్లలో పబ్లిష్ అయ్యేటువంటి ఆర్టికల్స్ని క్రాప్ చేసి నేను మా టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. అలానే గవర్నమెంట్ నుంచి ఏమైనా అప్డేట్స్ ఉన్నప్పుడు వెంటనే మెసేజ్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు సంబంధించి చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారండి. ప్రస్తుతం ఈ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు అయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేసేసింది అనమాట. సో రిలీజ్ చేసేసి అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది. వాటిని స్పౌస్ పెన్షన్స్ అని అంటున్నారనమాట. ఈ స్పౌస్ పెన్షన్లకు ఎవరైతే దరఖాస్తులు చేసుకున్నారో వారికి జూన్ నెలలో పింఛన్ల పంపిణీ చేయడంతో పాటు వారికి మంజూరు పత్రాలు కూడా అందించడం జరుగుతుందని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్తున్నారు. అయితే నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను, ఈ యొక్క మంజూరు పత్రం ఏ విధంగా ఉంటుంది, అందులో వివరాలు ఏ విధంగా ఉంటాయనేది ఒకసారి మనం ఇప్పుడు స్క్రీన్ మీద అయితే చూద్దాము. సో మీకు ఇక్కడ షేర్ చేస్తున్నాను, మీరు ఇక్కడ గమనించినట్లయితే సో ఈ యొక్క మంజూరు పత్రం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మీరు ఇక్కడ చూసుకోవచ్చండి. సో ఇది మంజూరు పత్రం అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండల పరిషత్ అభివృద్ధి అధికారి వారి కార్యాలయము డక్కిలి మండలం తిరుపతి జిల్లా. ఇది మా జిల్లాకి మా మండలానికి సంబంధించి మా గ్రామంలో ఒకరికైతే పింఛన్ మంజూరు పత్రం అయితే రావడం జరిగిందనమాట. సో ఇదే విధంగా ఎవరైతే ఏప్రిల్ 30వ తేదీ లోపల దరఖాస్తులు అనేటివి వితంతువుల పెన్షన్ల కొరకు దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ జూన్ నెలలో పింఛన్ల పంపిణీ సమయంలో ఈ మంజూరు పత్రం అనేది అందించడం జరుగుతుందండి. సో ఇక్కడ క్లియర్గా అయితే మీ యొక్క సచివాలయం ఐడి, సచివాలయం పేరు, తేదీ అయితే మెన్షన్ చేశారు. అంటే ఈ యొక్క మంజూరు పత్రం ఎప్పుడు అలాట్ అయింది అనేది వచ్చిందనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే శంకరమ్మ అనే పెద్దావిడికి అయితే వారి యొక్క భర్త ఆంజనేయులు అనే వాళ్ళు మరణించారనమాట. సో వారు ఓసీ కులానికి సంబంధించిన వాళ్ళు. సో వీరికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం కింద 4,000 రూపాయలు మంజూరు చేయడం జరిగిందని చెప్పి ఇక్కడ మీరు ఈ యొక్క మంజూరు పత్రంలో అయితే గమనించవచ్చు. జూన్ నెల 1వ తేదీ నుంచి పంపిణీ చేయడం జరుగుతుందని కూడా చెప్తున్నారు. కాబట్టి జూన్ నెలలోనే ఎవరైతే వితంతువుల పెన్షన్లకు ఈ మధ్య రిలీజ్ చేసినటువంటి లిస్టులో పేర్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా దరఖాస్తులు చేసుకొని ఉన్నారో సో వారికి ఈ యొక్క జూన్ 1వ తేదీన అయితే పింఛన్ పంపిణీ జరుగుతుందండి. సో అదేవిధంగా ఈ మంజూరు పత్రం కూడా వారికి అందించడం జరుగుతుందని తెలుస్తుంది. ఇదే సమాచారాన్ని నిన్నటి రోజున పత్రికాముఖంగా పబ్లిష్ అయినటువంటి ఒక ఆర్టికల్ అయితే నేను చూడడం జరిగిందనమాట. సో స్పౌస్ పెన్షన్ల జారీకి చర్యలు, జూన్ నుంచి అందించేందుకు కార్యాచరణ, పెన్షన్ తీసుకుంటూ భర్త మరణిస్తే జాప్యం లేకుండా భార్యకు బదిలీ, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి అని చెప్పారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా అర్హులైన వారికి వచ్చే నెల జూన్ 1 నుంచి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వనట్లు కూడా ఇక్కడ తెలుస్తుంది. సో క్లియర్గా అయితే ఈ విధంగా క్రాప్ చేసి వివరాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ని మార్క్ చేసి మరీ కూడా మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కొరకు. సో ఇక డెప్త్గా ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే స్పౌస్ పెన్షన్ల జారీకి కూటమి ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. జూన్ నుంచి వీటిని మంజూరు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ పింఛన్ల కోసం అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణ, వెరిఫికేషన్ ప్రక్రియ సైతం పూర్తి చేసిందనమాట. అర్హుల జాబితాను సిద్ధం చేసి వచ్చే నెల వారికి స్పౌస్ పింఛన్లు అందించేందుకు శ్రీకారం చుట్టింది. పింఛన్ తీసుకుంటున్న భర్త మరణించినట్లయితే ఎలాంటి జాప్యం లేకుండా భార్యకు స్పౌస్ పెన్షన్ కింద పెన్షన్ను అలాట్ చేయడము ఈ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఈ స్పౌస్ పెన్షన్ల యొక్క ముఖ్య ఉద్దేశము. సో అయితే ఇక్కడ డిసెంబర్ 2023 నుంచి అక్టోబర్ 31, 2024 మధ్యలో చనిపోయినటువంటి వారి యొక్క వివరాలతో కూడినటువంటి లిస్టు గవర్నమెంట్ అయితే విడుదల చేసిందండి. సో ఈ లిస్టులో పేర్లు కొంతమందికి అయితే వచ్చి కొంతమంది పేర్లు అయితే రాలేదన్నమాట. సో అదేవిధంగా ఈ యొక్క వచ్చినటువంటి లిస్టులో కొంతమంది ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది సరిగ్గా లేక సో చాలామందికి కూడా పెన్షన్లకు అప్లై చేసుకోలేకపోయారు. వాటికి మైగ్రేషన్ అనే ఆప్షన్ అయితే ఉందన్నమాట. సో మీ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మైగ్రేషన్ కనుక చేసుకొని మీరు దరఖాస్తు పెట్టినట్లయితే మీ యొక్క అప్లికేషన్ స్వీకరిస్తామని చెప్పి నిన్నటి రోజున ఒక సమాచారం అయితే రావడం జరిగింది స్పౌస్ పెన్షన్ల విషయంలో. ఎవరైతే లిస్టు విడుదలైంది కదా సో ఏప్రిల్ నెలలో, సో ఆ యొక్క నెలలో రిలీజ్ అయినటువంటి లిస్టులో పేర్లో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోకుండా ఉండినట్లయితే ఈ నెలలో మీరు అప్లై చేయండి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మైగ్రేషన్ అనేది చేసుకొని మీరు అప్లై చేసుకున్నట్లయితే మీకు పెన్షన్ అనేది అలాట్ చేస్తామని చెప్తుంది గవర్నమెంట్. సో ఈ విధంగా ఈ స్పౌస్ పెన్షన్కి సంబంధించి మాత్రమే ఈ అప్డేట్ అయితే ఉంది.
సో రిమైనింగ్ కొత్త పెన్షన్లు అనేవి ఉన్నాయి కదా, 50 ఏళ్ళకే వచ్చేటువంటి పెన్షన్ అంటే, సో ఇక్కడ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకి ఆల్రెడీ 50 సంవత్సరాలు పూర్తయింటే వృద్ధాప్య పెన్షన్ అనేది వచ్చేది. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం వచ్చాక బీసీ వాళ్ళకి కూడా మేము 50 సంవత్సరాలు పూర్తయితే పెన్షన్ అనేది ఇస్తామని చెప్తున్నారు కదా. సో దీని మీద చాలామందికి కూడా డౌట్స్ అనేవి ఉన్నాయి. అయితే కొత్త పెన్షన్లన్నీ ఒక్కసారిగా అయితే రిలీజ్ కావడం జరుగుతుందండి. ఇక్కడ కొత్త పెన్షన్లు అంటే ఈ యొక్క వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, అదేవిధంగా వికలాంగులు, దివ్యాంగులకు సంబంధించిన పెన్షన్స్, అదేవిధంగా హెచ్ఐవి పేషెంట్స్కి వచ్చేటువంటి పెన్షన్స్, అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వచ్చేటువంటి పెన్షన్లు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా అయితే విడుదల కాబోతున్నాయన్నమాట. సో మాకు తెలిసిన సమాచారం ప్రకారము జూన్ నెలాఖరులో అయితే ఈ పెన్షన్లకు సంబంధించి సో ఆల్రెడీ ఎవరైతే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్లై చేసుకొని ఉన్నారో వారి యొక్క వివరాలతో వెరిఫికేషన్ ప్రక్రియ చేయించుకునే విధంగా ఒక లిస్ట్ అనేది విడుదలయ్యేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. సో ఆ లిస్ట్లో పేర్లు వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు కొత్తగా అయితే అప్లికేషన్ పెట్టుకునేందుకు అవకాశం అనేది ఇస్తామని సో మనకు ఈ యొక్క సమాచారం అనేది రావడం జరిగిందనమాట లీడింగ్ పార్టీ నుంచి. సో కాబట్టి జూన్ నెలాఖరులో లేదా జూన్ నెల మధ్యలో అయితే ఈ యొక్క కొత్త పెన్షన్లకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ జరిగేందుకు అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి మీ దగ్గర ఉండాల్సినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటంటే, ఇక్కడ పెన్షన్ రకాన్ని బట్టి ఓకేనా. సో మీరు పెన్షన్ రకాన్ని బట్టి అంటే ఏ పెన్షన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ పెన్షన్ రకాన్ని బట్టి ఉండాల్సినటువంటి డాక్యుమెంట్స్ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే దివ్యాంగులు, వికలాంగులు కనుక దరఖాస్తు చేసుకున్నట్లయితే సో వారికి సంబంధించి ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా వృద్ధులకు సంబంధించి మీరు అప్లై చేసుకున్నట్లయితే మీ దగ్గర ఆధార్ కార్డు లేదా ఈ యొక్క ఓటర్ కార్డు ఉంటే సరిపోతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సంబంధించి మెడికల్ సర్టిఫికేట్లు అనేవి అవసరం అవుతాయి. అదేవిధంగా హెచ్ఐవి పేషెంట్ సంబంధించి మీకు ఒక సర్టిఫికేట్ అనేది గవర్నమెంట్ నుంచి అయితే తెచ్చుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఇక రిమైనింగ్ వృత్తుల వారీగా వచ్చేటువంటి పెన్షన్స్, వీవర్స్ పెన్షన్స్ ఉంది కదా, చేనేత కార్మికులకు సంబంధించి వాళ్ళకి కూడా ఒక సర్టిఫికేట్ అనేది ఉంటుంది. ఇలా మీరు ఏ పెన్షన్కి అయితే దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో ఆ పెన్షన్ని సంబంధించినటువంటి డాక్యుమెంట్ అనేవి రెడీగా పెట్టుకోండి. సో మనకు వచ్చే నెలలో ఖచ్చితంగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారాలు అనేవి బయటికి రావచ్చు. తప్పకుండా నేను మీకు వీడియో అనేది చేస్తాను. సో ఈ విధంగా ప్రాపర్ డాక్యుమెంట్స్ అనేటివి రెడీగా చేసుకున్నట్లయితే ఏదైనా సమాచారం వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు డైరెక్ట్గా వీడియో రూపంలో అయితే తెలుసుకోవచ్చు, లేదా సమాచారాన్ని మెసేజ్ రూపంలో కూడా తెలుసుకోవచ్చు అనమాట. అలానే ఈ వీడియోకి లైక్ చేయడం ద్వారా వితంతువులు ఎవరైతే ఈ యొక్క ఏప్రిల్ 30 తేదీ లోపల దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ జూన్ నెలలో పెన్షన్ అనేది అలాట్ కావడం జరుగుతుందని క్లియర్గా అయితే వారికి కూడా సమాచారం అనేది రీచ్ అవుతుంది. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి తప్పకుండా నేను మీకు వీడియో అనేది అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా కొత్త పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి ఎక్కువ మంది ఎదురు చూస్తున్నారు. సో వారికి సంబంధించి ఏదైనా సమాచారం ముందుగా రావచ్చు. తప్పకుండా నేను మీకు వీడియో అనేది చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.